సర్పంచ్కి 15 లక్షలు, ఎంపీటీసీకి 15 లక్షలు, జడ్పీటీసీకి 25 లక్షలు, ఎంపీపీకి 25 లక్షలు, ఎంపీపీ ఉపాధ్యక్షులకు 15 లక్షలు. ఈ అమ్ముడుపోయే నాయకుల కన్నా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగనన్న సైన్యం ఉంది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్న ప్రాణాలిచ్చే కార్యకర్తలు నాయకులు ఎవరు అమ్ముడు బాలేదు, ప్రజలు అమ్ముడు బాలేదు. కొంతమంది నాయకులు ఈ 5 సంవత్సరాలు నన్ను ఉపయోగించుకొని నా దగ్గర పనులు చేసుకొని ఈరోజు ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బు చూసి కొంతమంది నాయకులు ఈ నియోజకవర్గంలో అమ్ముడు పోయినారు. కానీ నేను కానీ విజయసాయి అన్న కానీ మిమ్మల్ని నమ్ముకున్నాం. పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళని నమ్ముకున్నాం. భవిష్యత్తులో ప్రతి దగ్గర చెప్తున్నాను ఈ విషయం, మనమే గెలుస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, విజయసాయి అన్న ఎంపీగా గెలవబోతున్నాడు. ఇది భగవంతుడు రాసేశాడు, ఎవరు కూడా తుడపలేరు. ఎంత పెద్ద కోటీశ్వర్లు వచ్చినా నన్ను కానీ విజయసాయి రెడ్డి అన్నను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఎవరు ఏమి చేయలేరు. మీ అందరికీ ఒక్క మాట ఇస్తున్నాను, ఉండన్నా. రామలింగేశ్వర స్వామి అమ్మవారి సన్నిధిలో ఒక్క మాట ఇస్తున్నా, ప్రమాణం చేసి చెప్తున్నా స్వామి అమ్మవార్ల మీద. ఈ 5 సంవత్సరాలు నా దగ్గర పనులు చేయించుకొని డబ్బు సంపాదించుకొని ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దగ్గర డబ్బుకి అమ్ముడు పోయిన నాయకుల్ని భవిష్యత్తులో దగ్గరకు రానివ్వను. మనకు అవసరం లేదు. నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, మనకు అసలు అవసరం లేదు. కొంతమంది ఒత్తిడి తెచ్చి నా మీద వాళ్ళని మన పార్టీలోకి తీసుకొచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నమ్మాను, మోసపోయాను, తప్పు చేశాను. భవిష్యత్తులో ఇంకా తప్పు చెయ్యను. ఆ వెధవలు వస్తామన్నా మెడబెట్టి బయటకు నెడతాను. నాకు సాయన్నకి మీరున్నారు చాలు, మిమ్మల్ని నమ్ముకుంటాం. భవిష్యత్తులో ఏ తప్పు కూడా చేయను, ఏ పొరపాటు కూడా చేయను. నేను ఏదైనా ఈ 5 సంవత్సరాల్లో పొరపాటు తప్పు చేశాను అని అంటే ఆ వెధవల్ని పార్టీలోకి చేర్చుకోవడమే, ఇంకెప్పుడు కూడా దగ్గరకు రానివ్వను. విజయసాయి నా సమక్షంలోనే చెప్తున్నా, స్వామి అమ్మవార్ల సమక్షంలో చెప్తున్నా, మనకు అవసరం లేదు. అసలైన నాయకులు కార్యకర్తలు నా దగ్గర ఉన్నారు. నా తప్పు క్షమించండి, భవిష్యత్తులో ఇంకా చేయను. మీ అందరి ఆశీర్వాదం నాకు సాయన్నకి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.